సార్, ఈవీఎంస్ మీద అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. గెలిచినటువంటి పార్టీ ఏం లేదని చెప్తుంది. ఓడిపోయినటువంటి పార్టీ ఈవీఎంల్లో గోల్మాల్ జరిగిందనేది చెప్తూ వస్తూ ఉన్నారు గత కొద్ది కాలం నుంచి. మరి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? కౌంటింగ్ అయిపోయిన తర్వాత 45 డేస్ వరకు కూడా డేటా స్టోర్ చేసి ఉంచాలి అని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి అంశం. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు. ఇవి త్వరగా డిస్ట్రాయ్ చేశారనేది ఒక వాదన. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? మీరు ఏదైతే చెప్తున్నారో 45 రోజులు భద్రపరచాలనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పడం కాదండి. ఏప్రిల్ 28వ తారీఖున ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో మొన్న సుస్పష్టంగా చెప్పింది 45 రోజుల పాటు ఖచ్చితంగా వాటిని భద్రపరచాల్సిందే. అయితే 2 వివరణలు ఇచ్చింది. వీవీప్యాట్లను అన్ని చోట్ల లెక్కించడం సాధ్యం కాదు. వీవీప్యాట్లని ఏదైతే స్లిప్పుల్ని ఓటర్లకు ఇవ్వాలన్నారు. ఎందుకంటే అది ఇబ్బందికరమైన దుర్వినియోగం చేస్తారండి. అది కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళ స్లిప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు పెడితే దాన్ని అడ్డుకోగలుగుతాం. దిక్కుమాల సంస్కృతి పెరిగిపోయింది. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పిన ఒక తీర్పుతో మనం ఏకీభవిస్తూ ఈ 45 రోజులు ఉండాలని దాన్ని సమర్థిస్తూ, అయితే ఖచ్చితంగా ఓట్ల తేడా తక్కువ ఉన్నా, విపరీతమైన ఇది డిస్పారిటీ ఉన్నా సరే డెఫినెట్గా అక్కడ రీపోలింగ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉందండి. దానికి అది మనం సూచిస్తూ దాని మీద వెళ్దాం. ఇక్కడ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చూసారు 2019లో మాకు తెలుస్తూ ఉంది. సరే, మిగతా వాళ్ళు జ్యోతిష్యులు మిగతా వదిలేసేయండి. అప్పుడు ఖచ్చితంగా వారు వన్ సైడ్ అవుతుంది. 140 స్థానాలని జనరల్గా నేను ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నాను. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం లేదా సర్వసమైక్యంగా లేదంటే మిగతా హక్కుల కోసం, రైతుల కోసం చేసిన ఉద్యమాలు కానీ అప్పుడు చాలా మంది 2019 నుంచి మేజర్ ఇవ్వడే మమ్మల్ని బహిష్కరించింది. ఎందుకనో తెలియదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించాం. మార్చి 8వ తారీఖున ఢిల్లీలో నేషనల్ సెమినార్, నేను లక్ష్మణ్ గారు కలిసి నేషనల్ సెమినార్ పెడితే ఒక్క అక్షరం కూడా వేయలేదండి. ఏ మేజర్ పత్రికలు కూడా, మీడియాలు కూడా ఒక్క టీవీలో ఒక నిమిషం చూపించిన, మిగతా 10 టీవీలో ప్రస్తావన లేదు. విశాఖ ఉక్కు కోసం ధర్నాలు చేస్తే ప్రస్తావన లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, డెఫినెట్గా ఇది ఒక డిబేటబుల్ పాయింట్ అండి. ఇప్పుడు నేను చెప్పలేదు ఈవీఎంలు దుర్మార్గంగా ఉంటున్నాయని చెప్పి 2004 నుంచి మీకు తెలుసు. ఇంతకుముందు ఎవరెవరు వెళ్ళారో, ఇంతకుముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే వేమూరి హరి గారు కూడా దాని మీద చర్య చూపిస్తే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘటనలు ఉన్నాయి. ఈవీఎం దొంగిలించారనే ఘటనలో. అంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పారు, దుర్మార్గమైన ఈవీఎంలో జరుగుతున్న సుబ్రహ్మణ్యం గారు స్వామి గారు వెర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, చంద్రబాబు నాయుడు గారు వెర్సెస్ ఎలక్షన్ కమిషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసుల్లో కూడా ఇంతకుముందు, ఇప్పుడు కాదు ఇంతకుముందు వేశారు. పదే కూడా న్యాయస్థానాలు కేసులు వేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు వస్తున్నాయి. కానీ వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, అమెరికా లాంటి దేశాల్లోనే దాదాపు 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా దేశంలో కూడా బ్యాలెట్ ద్వారానే వెళ్తుందండి. దాదాపు అనేక పాశ్చాత్య దేశాల్లో కూడా బ్యాలెట్ ద్వారానే జరుగుతుందండి. కానీ వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఈ డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా సెనేటర్స్ కొనేది అఫీషియల్ గానే కొంటున్నారు అనేక దేశాలు వచ్చి. అది వేరు. సామాన్య స్థాయిలో డబ్బులు ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఒక పరిణితి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ ఉంది కాబట్టి అది వేరు. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు కాబట్టి డెఫినెట్గా ఈవీఎంలను మనం ప్రోత్సహిద్దాం. ఇవాళ ఈవీఎంలు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొత్తం ఎక్కడ జరుగుతుంది? ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసు. అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. హైదరాబాద్లో ఉంది, మిగతా చోట్ల కూడకుండా ఉన్నట్టుంది. పెద్దలు అయ్యగారి సాంబశివరావు గారు, ఏఎస్ రావు గారు బొంబాయి నుంచి వాళ్ళ బాస్ హోమీజే బాబా గారిని తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పెట్టించారు. అది ఒక దుర్వినియోగం. కానీ దాన్ని మనం డౌట్ చేయలేం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంతమంది మ్యానిపులేట్ చేస్తారండి? 2019లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు వరకు వస్తే 2019 ఏమన్నారు? మ్యానిపులేట్ అయిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2024 ఎన్నికల్లో మ్యానిపులేట్ అయిపోయిందని ఆరోపిస్తున్నారు. సార్వజనిక మ్యానిపులేట్ చేయాలంటే కేంద్రంలో, నేను ఖచ్చితంగా చెప్తాను, కేంద్రంలో ఉన్న ఆదాని గారి పార్టీ ప్రభుత్వం చాలా కుట్రలతో వ్యవహరిస్తుంది. అన్ని రాష్ట్రాలను ప్రయోగించకుండా కొన్ని రాష్ట్రాల్లో, వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాలలో కొంత పర్సంటేజ్ వరకు చేస్తున్నారు. అనేక ఆరోపణలు ఉన్నాయి. అది పూర్తిగా నేను అంటున్నానండి, పూర్తిగా అవుట్ ఆఫ్ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను వ్యతిరేకించట్లేదు. కానీ అవుట్ ఆఫ్ మొత్తం తోసిపుచ్చాలని కూడా నేను అంటలేదు. ఎందుకంటే ఇవాళ ఒక అనంతపురంలో హిందూపురం కాన్స్టిట్యున్సీలో అక్కడున్న స్థానికంగా ఎవరు బలీయంగా ఉన్నా తెలుసు. తెలుగుదేశం కానీ లేదా వైకాపా కానీ 95% ఒక ఇక్కడ రాష్ట్రంలో డిపాజిట్లు కోల్పోయిన కేంద్రంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి వచ్చిన ఓట్లంటే
అందులో మేము వేయలేదని వాళ్ళు చెప్తున్నారని డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది అన్ని చోట్ల. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. మళ్ళీ అంటే తిరిగి పోలింగ్ నిర్వహించడం అనేది ఇది అబ్సల్యూట్లీ ఇది అన్ని చోట్ల కాదు. మాక్ పోలింగ్ అనేది డమ్మీగా నిర్వహిస్తే అక్కడక్కడ 5 చోట్ల ఆల్రెడీ ఎలక్షన్ ముందే నిర్వహిస్తారు, చూశారు మీరు అది. కానీ ఒక చోట విజయవాడ అనుకుంటా ఒక చోట మాక్ పోలింగ్ జరిగింది కూడా ఓట్లు 0 చేయకుండా తర్వాత వేయటం వల్ల తేడా వచ్చింది. అంటే దీంట్లో కొంచెం లోపాలకు ఆస్కారం ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. రెండోది అంతర్జాతీయ నిపుణులను కూడా తీసుకొచ్చి డెఫినెట్గా దీన్ని మ్యానిపులేషన్ చేసేది అది ఖచ్చితంగా ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసుకోవాలి. అన్ని పార్టీల ముందు, వామపక్షాలతో సహా అన్ని పార్టీల ముందు దీన్ని నివృత్తి చేసుకోవాలి. వాళ్ళకి పూర్తి మెషిన్ ఎందుకు ఇవ్వరండి? మెషిన్ థర్డ్ పార్టీస్కి ఇచ్చి మీరు మ్యానిపులేట్ ట్యాంపర్ చేయగలిగితే చేయండి అని చెప్తే వాళ్ళు చూపిస్తారంటున్నారు. అందువల్ల దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. దాంతోపాటు ఇది 45 రోజుల పాటు ఇది ఏదైతే దాన్ని భద్రపరచాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు గెలుస్తారో ఓడతారో డిఫరెంట్ ఇష్యూ, సిద్ధాంతపరంగా విధానాల పరంగా మాట్లాడడం. అందువల్ల దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కూడా సందీప్ గారు నేను కోరుతున్నాను. సరే, అయితే ఈ పోలింగ్ జరిగే రోజు ఉదయాన్నే రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ముందుగానే మీరు మాక్ పోలింగ్ చేసి అక్కడ బూత్లో ఉండేటువంటి ఏజెంట్లకు అందరికీ చూయించే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, వీళ్ళు వేసిన ఓట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాతే వాటిని 0 చేసి నెక్స్ట్ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అంటే అక్కడ పర్ఫెక్ట్గా రన్ అయినాయి అని అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే అబ్జెక్షన్ చెప్పొచ్చు. అయినా కూడా ఎవ్రీథింగ్ ఫైన్ అని రన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చేటప్పటికి ఎందుకు చేంజ్ వస్తుంది, ఎందుకు ప్రాబ్లం ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజున డెఫినెట్గా లోపాలకు ఆస్కారం. ఒక మనిషి మేధస్సు ఎంత గొప్పగా చెందినా సరే మీరు చూశారు కదండి, వైద్యులే ఇబ్బందులు పడిన ఉన్నాయి. అంటే దానికి కోరిలేట్ చేయట్లేదు. శ్రీదేవి గారి తల్లి గారికి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తుంటే మెదడులో కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ ఎడమవైపు చేస్తారు. ఆపరేషన్ చేస్తారు, అది ఏం చేస్తారు మరి అక్కడ? అంటే మానవ మేధస్సు ఎంత పెరిగినా సరే మానవ లోపాలతో పాటు ఉంటే సాంకేతిక లోపాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ సునీత విలియమ్స్ గారు వెళ్ళిన తర్వాత కింద రావడానికి ఎన్ని సంవత్సరం ఉండాలండి జ్యోతిష్యులు? అంత టెక్నాలజీ నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీలో కూడా అంత టెక్నాలజీ ఉన్నప్పుడు డెఫినెట్గా టెక్నాలజీ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇవాళ మిగతా పార్టీలు, ఇవాళ నేను ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాల గురించి మాట్లాడలేదు. నిష్పక్షపాతంగా స్వతంత్ర వ్యక్తిత్వం ఉండే వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం. మేము వేదనలు ఎదుర్కొంటున్నాం. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా అధికార పార్టీ, ప్రతిపక్షం లేదా ఉత్తర భారతీయ ఆదాని గారి ఆధ్వర్యంలో సాగుతుందని చెప్పబడుతున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు మామూలు రోజు చేస్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు చేతిలో బాధలు పడుతున్నాం. అయినా పక్కన పెట్టి ఒకటే మాట్లాడుతున్నానండి. అందులో కొంతమంది, అందరూ అంటే దాన్ని పార్టీలో వీరాబాలు నాయకులు చాలా బాగుంటారు, వాళ్ళని నేను తప్పట్నండి. అందువల్ల ఇది డెఫినెట్గా మానవ లోపాలతో పాటు యాంత్రిక లోపం కూడా ఉంటుందండి. ఈ టెక్నాలజీలో ఏది కావాలంటే అది మార్పులు చేసే అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఏదైతే మిగతా బ్లూటూత్ పరికరానికి అనుసంధానించేది లేదు కాబట్టి అది టోటలీ ఎవ్రీ పోలింగ్ ఈ ఈవీఎం కూడా ఇండిపెండెంట్ ఇన్స్ట్రుమెంట్. అంటే మిగతా దానికి వీవీప్యాట్లకి అనుసంధానించడం లేదంటే మొత్తం ఆ రోజు అది ఇండిపెండెంట్ మెషిన్ కాబట్టి దాంట్లో బ్లూటూత్ ఇంటర్ఫేస్ కానీ మిగతాది కానీ లేదు కాబట్టి దీంట్లో అక్రమాలు జరగటానికి చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు. కానీ అందులో వేరే చిప్ ఏదైనా అంటే ముందే ఇన్సర్ట్ చేస్తే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? మొత్తం కాన్స్టిట్యూన్సీస్ అని లెట్ అస్ బి మనం మాట్లాడుకుందాం.